నేను చూసిన దగ్గర మీరు హుజరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నెట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. నేను చూసిన దగ్గర మీరు హుజరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలుపెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలుపెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నెట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు.